మాజీ ఎంపీ సీతారాం గారు మనతోటి ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉంది, ఏం జరుగుతుంది, ప్రధానంగా ఏంటి అంశం అనేది తెలుసుకుంటున్నా. ఏంటి ఎట్లా చూడవచ్చు? చాలా రోజుల తర్వాత మళ్ళీ జిల్లాకి వచ్చింది, చాలా రోజుల తర్వాత జిల్లాకి వచ్చింది, ఎట్లా చూడవచ్చు? ఏముంది అసలు ఈ జిల్లా అంటే నేను ఇక్కడ ఒక 10 సంవత్సరాలు 1984 టు 1994 వరకు నేను లెక్చరర్గా పనిచేసిన. మంచిర్యాలకు నాకు చాలా సుపరిచితులు ఉన్నారు. ఇప్పటికీ నాకు ఆ విద్యార్థులు అనే ఒక సంపద ఉంటుంది. ఏ టీచర్కైనా వాళ్ళు ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇది. సంతోషం ఏంటంటే ఒకేసారి బీజేపీ పార్టీ ఇక్కడ ఆ స్పందన కనబడే వరకు ఇంకా ఇంత హ్యాపీగా ఉంది. జిల్లాకు రావడం ఒక ఎత్తు అయితే బీజేపీ పార్టీ ఏదైతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందో అదే. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలత్మరణానికి దారి తీసింది. అది ఏ పార్టీలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి పార్టీ వాళ్ళు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నామని ఒక బలత్మరణానికి దారి తీయడం అది దురదృష్టకరం. అయినాక ఒక కేంద్ర సహాయక మంత్రి వచ్చారు. దాని మీద సరైన స్పందన లేదు. ఇవాళ అధ్యక్షులు వచ్చారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆలోచించాలి. నీలాగా 1-2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ కాదు ఇది. ఇది జాతీయ పార్టీ, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ. ఈ దేశాన్ని 4వ స్థానంలో ఆర్థిక స్థానంలో తీసుకొచ్చిన పార్టీని పట్టుకొని ఏం తమాషా చేస్తున్నారా? పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? స్పష్టంగా చెప్తున్నారు. కుటుంబం రాసి ఇచ్చేండ్రు. ఎందుకు చేత అయితే లేదు? వాడు ప్రొబేషన్ అయితే మీకు సీసీ కెమెరా చూడమనేటువంటి ధైర్యం ఏమనికైనా ఉంటుందా? ఎంత జరిగితే వాడు సీసీ కెమెరా చూడమనాలి. సీసీ కెమెరాలు చూసి కూడా ఇప్పటి వరకు తీసుకోకపోవడం దురదృష్టకరం. అందుకోసం ఇవాళ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు అధ్యక్షులు, మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఒక ఏ సమాచారం ఇవ్వాలో ఆ సమాచారం ఇచ్చిండు. ఒక కార్యకర్తలకు ఒక ధైర్యం, ప్రతి కార్యకర్తలకు ఒక ధైర్యం. ఏదైనా జరిగితే మేము ఉన్నామనే భరోసాకు ఒక ఇంటీరియర్ ప్లేస్కు పోయి రోడ్ సరిగా లేని దగ్గర 60 కిలోమీటర్ల మంచిర్యాల నుంచి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం, కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడం అనేది అది వారికే చెల్లింది. మేము కూడా మేధావులుగా, మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నాం. మేము బీజేపీ పార్టీని ఇలా మోడీ గారి నాయకత్వం, మోడీ గారు చేస్తున్నటువంటి దాన్ని మేము ఆశిస్తాం. నేను రేవంత్ రెడ్డికి అధ్యక్షునిగా సూటి ప్రశ్న, ఏంది 42%? ఎన్నేళ్ళు పరిపాలించినవు దేశాన్ని? 64 సంవత్సరాలు కాంగ్రెస్ నువ్వే కదా పరిపాలించింది. తెలంగాణను 44 సంవత్సరాలు మీరే పరిపాలించినప్పుడు ఈ కులాలు మీకు గుర్తు రాలే? ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవడు గుర్తు రాలే? ఇవాళ నువ్వు కులాలను పుట్టించినట్టు, ఆ కులాలను ఏదో గణాంకం నువ్వే చేసినట్టు నువ్వు పోయి అవార్డు తీసుకున్నని ఒకటే ప్రశ్న. అసలు బీసీ నాయకులు కూడా ఎందుకు 40 ఏం పదవులు అవి? ఎంపీటీసీకి ఉన్న ప్రాధాన్యత ఏముంది? ఎంపీపీకి ఉన్న ప్రాధాన్యత ఏది? జడ్పీటీసీకి ఉన్న అరే దరిద్రులా, మీరు ఆ 42 పక్కకు పెట్టు, ఇవ్వు, అది ఎట్లాగ వస్తుంది? బీసీ జనాభా ఉంది కనుక చచ్చుకుంటా వస్తుంది. నువ్వు ఇవ్వకపోతే రేపు మా మోడీ ఇస్తారు. నేను ఏమంటున్నానంటే, నీకు నిజంగా కూడా బీసీ నాయకుల మీద చిత్తశుద్ధి ఉంటే, మీ జాతి నీ పార్టీ రేపు ఇక్కడ భవిష్యత్ తెలంగాణలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి, అరే ముందు సన్యాసి 42% నువ్వు మంత్రులని మంత్రులు ఇవ్వాలి. కానీ ఇది ఏందండి? నాకు అర్థం కాదు. ఎందుకు మీడియా కూడా మాకు కావాల్సింది ఏంది? మంత్రులు కావాలి. బీసీలో 44% మంత్రులు నువ్వు 57.6% అంటున్నావు కదా. 50% మంత్రులు ఏ మొగోడు ఉన్నాడో నీ ఆడ ఓసీలలో రాజీనామా చేయడానికి ఎవడన్నా ఉన్నాడా? రాజగోపాల్ నిన్ను తుక్కు చేస్తానని చూస్తున్నాడు, మంత్రి అయ్యేలే నువ్వు. అటువంటిది నీకు ఉన్నటువంటి దొరలు వాళ్ళు మంత్రులు రాజీనామా చేస్తావు, నువ్వు బీసీకి ఇస్తావని మాత్రం తమాషా చేస్తున్నావా? ఏం మాకు తెలుస్తలేదా? మేము నీళ్ళంతా చదువుకోలేదా? మాకేమైనా అర్థం కాదా? ఈ తెలంగాణ ప్రజలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది సుఖంగా బ్రతకాలని, కానీ బద్మాస్గిరి చేస్తున్నావు. ఇక్కడ ఎవరైతే చావు కారణమైనటువంటి పేర్లు చెప్తున్నారు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకసారి బీజేపీ పార్టీ రేషం వాళ్ళకి తెలుసు ఎటువంటి కార్యకర్తలు ఉంటారో. అది కూడా నువ్వు మర్చిపోయి ఏం చేస్తున్నావు ఆలోచించు. రెండవది, వెంటనే ఈ 42% ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతావు. అరే నీకు 37% కేసీఆర్ సాధించింది, నువ్వెట్లా సాధిస్తాననుకుంటాను? నీ మంత్రులు పోయి ఏం చేస్తారు? ఎవడబ్బా సొమ్మని ఖర్చు పెడుతున్నారు మీరు ఇవన్నీ? అది కాదని తెలుసు కదా నీకు. దానికి భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతుంది. ఎట్లా పడుతుంది? ఎందుకు పడుతుంది భారతీయ జనతా పార్టీ?
ఏ లాజిక్ ఉంది? ఏ డొమైన్లో నువ్వు ఇవి పెట్టినావు? ఇప్పుడు సీతారాం నాయక్ ఏ డొమైన్ చూసుకోవాలి? నేను తెలంగాణ ఎక్కడ ఉన్నా, నాకు ఎంతమంది పిల్లలు, ఏది లేకుండా చట్టబద్ధత లేకుండా నువ్వేదో అడుగుతున్నావు. అడగడంలో తప్పులేదు, బీసీలను ఇవ్వడంలో అంతకు తప్పులేదు. కానీ 1953 కాకా కలేర్కర్ కమిషన్ నుండి ఈఆర్ వరకు బీసీని మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కనుక ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే అవార్డు తీసుకున్నారు కదా మీరు బీజేపీ పార్టీ, మీరు మీ సోనియా గాంధీ గారి దగ్గర ముందు వీళ్ళకు 4 మంత్రులు ఇవ్వయా? నేను అడగడం వల్ల ఏమంటే మీరు అడగవచ్చు, మంత్రులు ఇవ్వ, అసలైంది ఇవ్వవు. ఏదో తోలు తుపాకు చూపెట్టినట్టు కదా ఇది వాడికి ఎంపీటీసీ జడ్పీటీసీ రిజర్వేషన్ ఇది నీ చేతిలో ఉన్నది. ఇది ఇప్పుడు ముందు ఇది ఇచ్చి నిజంగా కూడా నేను ఎవరి భాగం ఎంత, ఎవరికి ఏమి ఇచ్చింది అనేది చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వెంటనే మేము ఇడిచిపెట్టాం. సిపి గారి దగ్గరికి ఇలా మా అధ్యక్షులు పోతున్నారు, దీన్ని ఇడిచిపెట్టేది లేడు. ఎవడైతే దీనికి కారణమైండో వాని ఏం చేస్తాడు బీజేపీ పార్టీ చేసి చూపెడుతుంది. ఇది పరిస్థితి. ముఖ్యంగా బీసీల అంశంలో 42% అంశంలో ముఖ్యమంత్రి వెంటనే ముందు క్యాబినెట్ అంశంలో సవరణ చేసి ఆ క్యాబినెట్ అంశంలో వెంటనే నీ చేతులుంది కాబట్టి 42% మంత్రులను బీసీలను చేయాలని సీతారాం నాకు చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే బలవన్మరణానికి కారణమైన వారు ఉన్నారో వారిని వెంటనే శిక్షించాలి. శిక్షించకుంటే బీజేపీ పార్టీ చాలా సీరియస్గా ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఎందుకు అధికారులు జాప్యం చేస్తున్నారో చెప్పాలి అని ఇటు సీతారాం నాయక్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.